వీడియోని అస్సలు స్కిప్ చేయకండి. హాయ్ అందరికీ. ఈ వీడియోలో నేను వడ్ల రేట్ ఎంత ఉంది, అసలు గవర్నమెంట్ ఐకేపీలో వస్తే మనకి ఏమైనా లాభాలు ఉన్నాయా లేదా, మిల్లు రేట్ ఎంత ఉంది అన్నీ చెప్పబోతున్నా. వరి వేయడం అయితే స్టార్ట్ చేసినాం అనమాట. ఏంద్రా ఆయన పచ్చైనా ఉంది అప్పుడే కూసురు అనుకోవచ్చు, పొలం గురించి తెలిసిన వాళ్ళు. ఇంకా వారమైన ఉంటుంది ఇట్లనే. కాకపోతే గాలి దుమ్ము వచ్చి రాలవాన పడ్డదనుకో మొత్తం బీగుతుంది, మన చేతికి ఒక్క గింజ కూడా రాదనమాట, మొత్తం నీలపాలైపోద్ది. అమ్మ ఎండకైతే సరిపోతుంది. ఇన్ని రోజులు చాలా సుఖంగా వండుకున్నాం కదా హైదరాబాద్లో, ఇప్పుడు అట్లనే ఉంటుంది. కాకపోతే అప్పుడప్పుడు ఇట్లాంటి పనులు చేయాలన్నమాట, పొలం పనులు. అప్పుడు అనిపిస్తుంది అమ్మ ఇంత కష్టంగా ఉంటుందారా నాయన అని. లేకుంటే మనం వినో మన మాట మనమే రా తోపు అనుకుంటాం. అట్లా ఎండలో కష్టపడ్డారు అనుకోరి, వామ్మో జీవితం చాలా స్ట్రగ్లింగ్ ఉంటుందిరా అని అప్పుడు అర్థమవుతుంది. ఏదో సెల్ఫీ కోసం 2-3 నిమిషాలు చేసేవాళ్ళు అది వేరో. కాకపోతే మనది పని ఉన్నప్పుడు గట్టిగా ఉంటుంది అనమాట. 1 వీక్, ఆ 1 వీక్ చేసిరనుకో 8th డే వామ్మో ఈ పని మనం చేయలేమురా బాబు, జీవితంలో ఏదో ఒకటి పీకి తీరాలి, ఇంత కష్టం మనం ఎండలో చేయలేము అనిపిస్తుంది. అది కన్ఫర్మ్. చైన్ మిషన్తోనైతే కోపిస్తున్నాం, చూడు ఇట్లుంటుంది. ఆల్రెడీ తెలుసు అంటే నేను ఏం చేయలేను, తెలియని వాళ్ళు ఉంటారు కాబట్టి వీడియోలో చూపిస్తున్నా. ఈ చైన్ మిషన్ డబ్బా ఉంటుంది కదా నిండేది, అది నిండింది అనుకో 70 kgs బ్యాగ్స్ 13 అయితే అనమాట. ట్రాక్టర్లో పోస్తాం ఇట్లా బోరాలు కట్టేసి. మొత్తం ఇందులో 6.5 to 7 పడతాయి అనమాట ఒక్క బోరంలో. 2 లోడ్లు అవుతాయి అనుకుంటాం. అవి ఒక లోడ్ అయితే కంప్లీట్ అయింది, 2 మళ్ళీ అయిపోయినాయి పెద్దవి. ఇక ఐకేపీకే 6:30కి మిషన్ ఆఫ్ చేస్తారు. ఐకేపీకి అయితే వచ్చేసినాం. ఆల్మోస్ట్ 7:30 అయిందనమాట. ఇక్కడ వడ్లనైతే పోసినాం. మా బాబాయ్లు ఆ రోజే మొత్తం బస్సాలు నింపేసిర్రు, లోడ్ పెట్టేసిర్రు అనమాట. అందుకనే ప్లేస్ దొరికింది. ఇక్కడ ప్లేస్ దొరకకుండా దమ్మే. ఎందుకు ఈయనే పోస్తారని మీకు డౌట్ ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ 420 రూపీస్ డిఫరెన్స్ మిల్లు నుంచి. మిల్లులో ఓన్లీ 1900 ఇస్తారు. మళ్ళీ అలా మ్యాచర్ కటింగ్ చాలా కటింగ్స్ ఉంటాయి అనమాట మిల్లులల్లో. ఈడనుకో మనం ఎండపోసి మాయిశ్చర్ ఒక 15 వచ్చింది అనుకోండి, 15 to 16, 17 కూడా రావచ్చు. ఇట్లా ఎండపోయాలి. దానికోసం ఒక 5 days వర్క్ ఉంటుంది. 5 days వర్క్ మీరు కూలీలను పెట్టి అన్నీ చేసినా కానీ ఒక 200 పోయినాయి అనుకోండి, ఒక కింట మీద ఇంకా 220 రూపీస్ మిగులుతాయి. దానికోసం ఇది చేయొచ్చు. ఎందుకంటే 20,000 5 రోజులలో ఏం చేసినా రావు కదా మనకి. అందుకని లాస్ట్ మూమెంట్లో తొందరపడి ఎవ్వరు వడ్లు మిల్లులలో అమ్ముకోకరి రేట్ లేనప్పుడు. ఇక ఈ అన్నమాట బంకుట్లు అంటారు అవి 1010. అదే సన్నొడ్లు అనుకో 2320 + 500 బోనస్ అంటారు. బోనస్ ఇస్తురో లేదో తెలియదు కానీ మనం పోసిన బంకుట్లు. ఎండ పొట్టు కొడుతుందని ఇక వచ్చి సోడా తాగిననమాట తాత దగ్గర. ఇది నెక్స్ట్ డే, ఆ రోజు కూడా కాదు. మా డాడీ అప్పుడే కాల్ చేసిండనమాట, రారా బాబు వర్షం వచ్చేటట్టుందంటే వచ్చేసిన. చూడురి జనాలు పట్టాలు ఎట్లా కప్పుతారో, జూమ్ చేస్తున్నా చూడురి. ఒకవేళ వాన వచ్చిందనుకో మొత్తం మొలకెత్తితే వడ్లు. అప్పుడు ఇక మీరు ఏం చేసినా కానీ టార్చర్ లెక్క అనిపిస్తుంది. అలా ఎందుకురా ఇలా పోసిన 1900 అమ్ముకున్నా బెస్ట్ అనే ఫీలింగ్ వస్తుంది అనమాట. ఇక రేపైతే కుప్ప వేయాలన్నీ ఒక దగ్గర అని ఫిక్స్ అయినాం. బాబాయ్తో అదే మాట్లాడుతున్నాను నేను అంతసేపు. ఇక ఫిక్స్ అయ్యి కూడా వడ్ల గింజలు తిని చూస్తున్నాను అనమాట, కట్టుకు అంటుందా లేదా, పోయొచ్చలేదని. పోద్దాం అనుకున్నాం. కాకపోతే సాయంత్రం ఇది పరిస్థితి. అప్పటికి వడ్లని అన్నీ గుంజేసినాం అనమాట, ఏ పట్టక పట్ట మొత్తం తడిస్తే అని. ఏదైతే కావద్దు అనుకుంటామో అదే అవుతుంది ఈ వ్యవసాయం చేసినప్పుడు. బుచ్చిబాబు సన్న మాటలే గుర్తొచ్చినాయి అనమాట నాకు. పేకాటాన్న ఎవనుకోకుండా డబ్బులు వస్తాయి, వ్యవసాయం చేస్తే ఎవరికి వస్తే ఎవరికి పోతుంది కొంచెం తెలియదు. అట్లుందనమాట పరిస్థితి. గాలికి ఫోన్ కూడా కొట్టుకుపోయింది నైటు. నా చెప్పులు కూడా కొట్టుకుపోయినాయి, అది వేరే విషయం. మా ఇంట్లో ఫుల్ తిట్టిరు. మొన్ననే కొన్నా ఎగుడురి. ఇక అయితే కుప్ప పోసిన మెట్టకేలకు కష్టపడి ఎండపోసి నేను మా డాడీ ఇంకిద్దరిని పెట్టుకున్నాం అనమాట. మొత్తానికైతే కుప్ప పోసేసినాం. వడ్ల పని అయిపోయింది. ఇంకొక 1-2 డేస్లో లోడ్ పెడతారు. అది సపరేట్ వీడియో చేసి మీకు పోస్ట్ చేస్తా. అరే ఇంత చెప్తున్నావు నువ్వేడా పని చేసినావు అనుకోకురి, నేను చాలా పని చేసిన. కాకపోతే వీడియో నేనే తీసుకోలేను కదా, స్టిక్ ఉండేది. ఇక పని మీద పడ్డా, వీడియో మీద అస్సలు ఇంట్రెస్ట్ లేదు. మా డాడీ కూడా తిడతాడు, పని ఫస్ట్ చేయరని ఆయన అంటాడు కాబట్టి. ఇక మా బావ వచ్చి చిన్న క్లిప్ తీపిచ్చిన అనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ జిందగీ వ్లాగ్స్. లైక్, కామెంట్, షేర్.